తెలిసో తెలియకో చాలామంది ఈ యొక్క చెప్పినటువంటి దోషంగా ఉన్నటువంటి రోజుల్లో చేసుకుంటుంటారు. మరి ఎలా? సందర్భానుసారంగా కొన్ని చేసుకోవాల్సినటువంటి పరిస్థితులు కలుగుతాయి. మరి ఏంటి దానికి ప్రత్యామ్నాయం అనంటే, చక్కగా హెయిర్ కట్ చేసిన తర్వాత, అనగా హెయిర్ సెలూన్లోకి వెళ్ళి వచ్చిన తర్వాత చక్కగా స్నానము చేసి, హెయిర్ సెలూన్కి వెళ్ళి వచ్చిన తర్వాత చక్కగా స్నానం చేసి దేవుడి మందిరంలోకి వెళ్ళి చక్కగా దీపారాధన చేసిన తర్వాత ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి శ్లోకాన్ని ముమ్మార్లు పఠించండి. చాలు, ఇంకంతకంటే ఇంకెక్కువేం అవసరం లేదు. 3 సార్లు ఈ చిన్న శ్లోకాన్ని కనుక పఠించి దోషం తొలగిపోవాలని చెప్పి మీ ఇష్టదైవాన్ని లేదా కులదైవాన్ని కనుక ప్రార్థించుకున్నట్లయితే తప్పకుండా మీకు ఆ దోషం తొలగిపోతుంది. ఏంటా శ్లోకము అనంటే, ఆనర్తో హి ఛత్రః పాటలీపుత్రో అదితిర్దితి శ్రీశః క్షౌరో స్మరణా దేశాం దోషా నశ్యంతి నిశ్శేష. విష్ణువుని స్మరించుకుంటే ఈ క్షురకర్మ దోషం ద్వారా వచ్చినటువంటి దోషము మనకు తొలగిపోతుంది. సోమ బుధ గురు శుక్రవారాల్లో ఆయుక్షీణం ఉండాలి అనుకుంటే మంగళ శని ఆదివారాల్లో చేసుకోకండి. తిథులు చెప్పాం: పాడ్యమి, చవితి, షష్ఠి, నవమి, అష్టమి, ఏకాదశి, ద్వాదశి, పౌర్ణమి, అమావాస్య. ఈ తిథులు వదిలేసి జన్మ నక్షత్రం ఉంటే ఆ జన్మ నక్షత్రం రోజున వదిలేసి సోమ బుధ గురు శుక్రవారాల్లో చేసుకుంటే చక్కగా ఆనందకరమైనటువంటి జీవితం, అనగా మనకు భగవంతుడు ఇచ్చినటువంటి 120 సంవత్సరాలు జీవించగలుగుతాం. చక్కగా ఈ శాస్త్రం నిర్దేశించి చెప్పేది కాబట్టి శాస్త్రాన్ని ఆచరించండి, ఆనందకరమైన జీవితాన్ని పొందండి అని చెప్పవచ్చు.